నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. చాలా విచారకరమైనటువంటి సంఘటన ఈ రోజున జరిగింది. కుంభమేళాలో తొక్కిసలాట జరిగి కొంతమంది పాపం ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ హిందూ ధర్మచక్రం తరఫున ప్రగాఢ సానుభూతి వారి కుటుంబాలకు తెలియజేసుకుంటూ, మరణించినటువంటి వారి అందరికీ ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ, ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి రోజున తిరుపతిలో ఈ విధంగా జరగడము, మళ్ళీ కుంభమేళలో ఈ విధంగా జరగడం నిజంగా చాలా శోచనీయం. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా పునరావృతము కాకూడదు. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు టీవీ ఛానల్స్లో ఇవి లైవ్ చూపిస్తూ ఉన్నారు. సరే, కొన్ని కోట్ల మంది వచ్చినప్పుడు వాస్తవానికి జరగకూడదు, అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా జరగకూడదు, జరిగింది. అయితే నిజంగా ఇది వ్యవస్థలో లోపమో లేకపోతే ప్రభుత్వ లోపమో ఏదో, మనం దేన్ని అన్నా కానీ ఇంకా అని లాభం లేదు. అయితే కొన్ని ఛానళ్ళు మాత్రము పనిగట్టుకొని ఈ జరిగినటువంటి ఈ తొక్కిసలాట గురించి పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. వార్తా ప్రసారము నిరంతర వార్తా స్రవంతి అన్నట్టుగా ప్రసారం చేస్తూ ఉన్నాయి. అదే ఛానళ్ళు మరి ఇన్ని రోజులుగా కుంభమేళాలో జరిగేటువంటి మిగతా విషయాల గురించి మాత్రము ప్రస్తావన చేయలేవు. ఎందుకంటే ఇది కుంభమేళాలో జరిగినటువంటి అపశృతిని హైలైట్ చేసి హిందువులను భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక కపట నాటకం ఇదంతా కూడా. ఏదేమైనా కానీ జరిగినటువంటి సంఘటనను మాత్రం మనము సమర్థించడం లేదు. అది ఖచ్చితంగా పొరపాటు జరిగింది. అయితే మనమందరం కూడా నిజంగా మారాలి. మౌని అమావాస్య సందర్భంగా ఎక్కువ మంది ఈ రోజున, కొన్ని కోట్ల మంది ఈ రోజున చేరడం అనేటువంటి జరిగింది. ఇలా ప్రత్యేకమైనటువంటి రోజులు వచ్చినప్పుడు దయచేసి దర్శనాలకి కానీ స్నానాలకి కానీ వెళ్ళడం అనేటువంటిది దయచేసి మానుకోండి. ఇలాంటి ప్రమాదాలు మనమే కోరి తెచ్చుకుంటున్నాం. ఈ ప్రమాదానికి కారణం ఎవరు అనంటే ఎవరూ కాదు, దానికి మనమే కారణమవుతున్నాం. ఇన్ని కోట్ల మంది వస్తే ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. అలానే ప్రభుత్వాన్ని సమర్థించడం లేదు. కనుక మనమే జాగ్రత్తగా ఉందాం.